హాయ్ అండి, వెల్కమ్ టు విజ్జు హోమ్ కిచెన్. ఈరోజు బఠానీ బంగాళదుంప కర్రీని తక్కువ సమయంలో టేస్ట్గా ఎలా తయారు చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇది చపాతీ, రైసు ఎందులోకైనా చాలా బాగుంటుందండి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. మీరు పూర్తిగా చూడండి వీడియోని. చూసిన తర్వాత చివర్లో నచ్చినట్లయితేనే ఒక లైక్ చేయండి. ఇప్పుడు బఠానీలు ముందుగా నానబెట్టుకోవాలండి. నేను ఈ బఠానీ రాత్రే నానబెట్టి ఉంచాను. కనీసం 6 to 8 అవర్స్ అయినా నానాలి. ఇది వెయిట్లో వచ్చేసి 250 గ్రామ్స్ ఉంటాయండి. నేను ఒక కప్పుతో అయితే తీసుకున్నాను. ఇది 250 గ్రామ్స్ పడుతుంది. ఇప్పుడు బఠానీలో ఉన్న వాటర్ అంతా కూడా తీసేసి చక్కగా ఇలా ఒక కుక్కర్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇందులో 1.5 కప్పు వరకు వాటర్ని పోసుకోవాలి. ఈ మెజర్మెంట్ ఎందుకు చెప్తున్నానో మీకు చివరిలో చెప్తాను. చక్కగా ఇలా వేసేసుకొని ఇందులో ఒక పావు టీ స్పూను వంట సోడా, అదే బేకింగ్ సోడా వేసుకోండి. బఠానీలు ఇప్పుడు మార్కెట్లో దొరికేవి ఏవైనా సరే అలానే ఉన్నాయండి, సరిగా ఉడకట్లేదు. అందుకని నేను సోడా వేసాను. ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. చక్కగా మొత్తం అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టి 3 విజిల్స్ ఇవ్వండి, సరిపోతుంది. అలా ఇచ్చుకొని దీన్ని ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వేరే స్టవ్ మీద కళాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ సిమ్లోనే హీట్ చేసుకోండి. హీట్ అయ్యాక ఒక 2 ఇంచులు దాల్చిన, అలాగే ఒక 3 లవంగాలు, ఒక పట్ట ఆకు వేసుకొని 1 నిమిషం పాటు వేయించండి. ఇలా వేయించడం వలన వీటిని మనకి మంచి కర్రీకి మంచి ఆరోమా వస్తుందండి. చక్కగా ఇలా వేయించుకున్నాక ఇప్పుడు ఇందులో మనం ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేద్దాము. ఫ్లేము మీడియంకి అడ్జస్ట్ చేసుకోండి. ఇవి 2 పెద్ద సైజు ఉల్లిపాయలండి, సన్నగా తరిగి వేశాను. ఇందులో కొంచెం ఉల్లిపాయలు ఎక్కువే పడతాయి, ఎందుకంటే మనకి గ్రేవీ చిక్కగా రావాలంటే ఉల్లి వేసుకోవచ్చు. చక్కగా ఇవి వేగాలండి. మీరు మీడియంకి అడ్జస్ట్ చేసుకొని ఉల్లిని వేయించుకోండి, లేదంటే ఉల్లి ఆయిల్ని పీల్చేసుకుంటుంది. చక్కగా ఇలాగ 1 నిమిషం పాటు వేయిన తర్వాత ఒక 4 పచ్చిమిరపకాయలను కూడా పొడుగ్గా కట్ చేసి వేసుకోండి. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు ఎర్రగా వేగిపోవాలండి. ఉల్లి ఎంత బాగా వేగితే మనకి కూర కూడా చక్కగా వస్తుంది, టేస్ట్ బాగుంటుంది. ఇలా వేగిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇది కొంచెం ఫ్రెష్ది వేసుకోండి. మనం ఫ్రిడ్జ్లో ఉంచింది గట్టా వేస్తే మనం చేసేది బఠానీ బంగాళదుంప, మనకు చిన్న వాసన తగులుతుందండి. అందుకని ఫ్రెష్ది వేసుకోండి. పచ్చివాసన లేకుండా వేయించుకున్నాక ఒక 2 పెద్ద సైజు టమాటాలని ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. టమాటాలని 1 నిమిషం పాటు ఆయిల్లో వేయించండి. ఇలా కొంచెం వేగిన తర్వాత వీటన్నిటిని చక్కగా ఒక దగ్గరికి చేర్చుకోండి. ఇలా ఇప్పుడు ఇందులో ఈ టమాటాకి సరిపడా సాల్ట్ పావు టేబుల్ స్పూను, అలాగే ఒక పావు టీ స్పూను పసుపు వేసుకోండి. వేసుకొని మీడియం ఫ్లేమ్లో మూత పెట్టకుండా ఇలా ఒక 2 నిమిషాలు వేయించండి. మనకి టమాటా 70% వరకు మగ్గిపోవాలి. వేస్తున్నప్పుడు కొంచెం అడుగు అంటుకుంటుందండి, పర్వాలేదు. మనం బఠానీ వేసినప్పుడు అదంతా క్లియర్ అయిపోతుంది. ఇప్పుడు ఇలా వేగిన తర్వాత టమాటా మగ్గిందో లేదో అనేది చిన్న టెస్ట్ చేసుకోవచ్చండి. ఒక టమాటాని తీసుకొని ఇలా గైడ్తో ప్రెస్ చేసామనుకోండి, చూడండి ఇలా మెత్తగా అయితే మనకి మగ్గిపోయినట్టే. ఇప్పుడు ఇందులో మనం బంగాళదుంప ముక్కల్ని యాడ్ చేద్దాం. ఇవి పెద్ద సైజు 2 దుంపలండి, పొట్టు తీసేసి వేసాను. అలాగే బఠానీ, ఉడికించిన బఠానీ మనం ఇందాక ఉడికించాం కదా, అది కూడా వేసేసుకొని దీనికి సరిపడా కారం వేసుకోండి. అలాగే సాల్ట్ కూడా ఇక్కడ 1 టేబుల్ స్పూను కారం, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను. వేసిన తర్వాత మొత్తం అంతా ఒక్కసారి బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోండి ఫ్రెండ్స్. ఎప్పుడైనానండి ఉప్పు మనం ఇప్పుడే వేసుకోవాలి కూరలోని. మనం ఉడికించేటప్పుడు వేసామనుకోండి బఠానీకి ఆ ఉప్పు ఫ్లేవర్ ఒక్కటే పడుతుంది, మిగతావి ఏవి కూడా పట్టవు. అందుకని ఇప్పుడే వేసుకుంటే మంచిది. ఇప్పుడు ఇవన్నీ వేసుకొని బాగా కలిపాక ఫ్లేమ్ సిమ్లో ఉంచుకొని మూత పెట్టేసి 5 నుంచి 8 నిమిషాల పాటు ఉంచుకోండి. మన ఉప్పు కారం అంతా కూడా బఠానీ బంగాళదుంపలు బాగా పీల్చుకోవాలి. నేను ఇక్కడ 6 నిమిషాల తర్వాత ఒకసారి తీస్తున్నానండి. మీరు ఈ మధ్యలో ఒకసారి తీసి చూసుకోవాలి, ఎందుకంటే పప్పు కదా, అంటే బఠానీ కదా, అడుగు అంటుకునే అవకాశం ఉంది. అందుకని ఒకసారి తీసి కలిపి చూసుకోండి. సరే, అడుగు ఏమీ అంటుకోలేదు, చక్కగా ఇందాక మనం అడుగు అంటుకున్నది కూడా క్లియర్ అయిపోయింది. ఇప్పుడు మొత్తం అంతా కలుపుకున్నాక
బఠానీ ఉడికించగా అడుగుని వాటర్ ఉండిపోతుంది కదండి, ఒక హాఫ్ కప్ వరకు ఉండిపోతుంది, అది వేసుకోండి. అలాగే ఇంకొక కప్పుతో ప్లెయిన్ వాటర్ వేసుకోండి. నేను ఎందుకంటే ఇందాక అక్కడ మెజర్మెంట్ చూపించాను మీకు, ఇలా హాఫ్ కప్పు వాటర్ మిగలాలండి. మిగిలితే మనం అది కర్రీలో వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే కర్రీ కూడా మనకి గ్రేవీ థిక్గా వస్తుందండి. మొత్తం అంతా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 5 నుంచి 8 నిమిషాల పాటు పెట్టుకోండి. ఇప్పుడు నేను మూత తీసి చూస్తున్నానండి. నేను ఇప్పుడు తీసే టైంకి 6 నిమిషాలు అయింది. ఇంకా ఉడుకుతుంది. ఇలానే 1 నిమిషం పాటు మళ్ళీ ఉడికించాను. ఇలా ఉడికిన తర్వాత మళ్ళీ ఒక్కసారి మొత్తం అంతా కలుపుకోవాలండి. టమాటాలు కూడా చూసారా పైకి తేలాయి, అంటే బాగా ఉడికిందని అర్థం. చక్కగా ఒక్కసారి మళ్ళీ మొత్తం అంతా కలపండి. ఎందుకంటే ఇన్నిసార్లు కలపమని చెప్తున్నాను, బఠానీ కూర అడుగు అంటేస్తుందండి. అందుకని మనం వేసిన ఏ ఇంగ్రీడియంట్ వేసినా ఒకసారి కలుపుతూ చూసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను ఒక 1/2 టేబుల్ స్పూను ధనియా పౌడరు, ఒక 1/2 టేబుల్ స్పూను గరం మసాలా పౌడరు వేసానండి. ఇంక ఎక్కువ ఏమీ పొడులు వేయాల్సిన అవసరం లేదు, పప్పు కదా, అంత మనం మరీ అంత ఎక్కువ మసాలాలు వేయాల్సిన అవసరం లేదండి. ఈ 2 వేసుకుంటే సరిపోతుంది. మొత్తం అంతా మళ్ళీ బాగా కలిపేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఉడికించుకున్నాక మీకు ఇప్పుడు సాల్ట్ కానీ ఏమైనా కారం ఏదైనా సరిపోకపోతే ఒకసారి టేస్ట్ చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే బఠానీ ఉడికిందో లేదో కూడా మీరు మెయిన్ టెస్ట్ చేసుకోవాలండి. ఒక బఠానీ తీసుకొని ఇలా 2 వేళ్ళ మధ్యన పెట్టి ఇలా ప్రెస్ చేశారనుకోండి, ఇలా వస్తే మనకి బఠానీ బాగా ఉడికినట్టు. మీకు ఉడకపోతే ఇంకొంచెం వాటర్ పోసుకొని మళ్ళీ ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోండి. బఠానీ అంతా ఉడికిపోయింది కదా అంటే పర్ఫెక్ట్గా కర్రీ అయినట్టేనండి. కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలపండి. ఫ్లేమ్ సిమ్లో ఉంచుకోండి. ఫ్రెండ్స్, ఎప్పుడైనా కర్రీ ఏదైనా మీరు యూట్యూబ్లో చూసినా సరే పూర్తిగా చూడాలండి. టిప్స్ అన్నీ యూస్ చేస్తూ మీరు కర్రీ చేస్తేనే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు మధ్యలో స్కిప్ చేసి చూస్తే అసలు మీకు కొన్ని మిస్ అయ్యే అవకాశం ఉంటుంది కదా. చూడండి చక్కగా వచ్చింది. ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే చివరిలో ఒక లైక్ చేయమని అడిగాను కదా, తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్లోకి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను ఏ డిష్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. చక్కగా ఈ టిప్స్ అన్నీ యూస్ చేసుకుంటూ మీరు కర్రీని రెడీ చేసుకోండి. మీకు కూడా చక్కగా కుదురుతుంది. మీరు చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.